హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరో కొత్త వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారండి. మట్టి కుండలోని కొరమేను రెక్కలు కోడిగుడ్ల కర్రీ అండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకైతే దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. మీరు చికెన్లు, మటన్లు, ప్రాన్స్, పీతలు ఎన్ని తిన్నా కూడా ఈ ఉప్పు చేపల కర్రీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారండి. అసలు సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి కొరమేను మనం బాగా పచ్చిగా ఉన్నప్పుడే, అంటే బతుకున్న కొరమేన్ని శుభ్రం చేసుకొని దానికి ఉప్పు రాసి ఎండబెడతారండి. అంటే ఉప్పు రాయకుండా కూడా ఎండబెట్టినవి ఉంటాయి. ఇదైతే మాత్రం మావి ఉప్పుతోనే ఎండబెట్టినవి అనమాట. అంటే ఉప్పు కొరమేను రెక్కలని అంటారండి. సో మనం కర్రీలో సాల్ట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే వీటిల్లో చాలా ఉప్పు ఉంటుంది. అందుకని కడిగేటప్పుడు కూడా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. నేనైతే ఒక 5 పీసెస్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక చిన్న ఆఫీస్ పని మీద మా వారైతే ఊరెళ్ళారు. నేను మా అబ్బాయి ఇద్దరమే ఉన్నామండి. మా అబ్బాయికి ఏదో బంద్ అని చెప్పేసి వాళ్ళ కాలేజ్ హాలిడే ఇచ్చారనమాట. సో మేమిద్దరమే ఉన్నాం ఇంట్లోని మా వరకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మా అబ్బాయి ఎగ్స్ అయితే తింటాడు, కానీ ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి తినడానికి పెద్దగా ఇష్టపడాడు అనమాట. నేను ఒక్కదాన్ని, మళ్ళీ నాకు అవన్నీ వండితే వేస్ట్ అయిపోతాయి. సో అందుకే నేను ఓన్లీ 5 పీసెస్ ఫిష్ పీసెస్ తీసానండి. ఇలా ఎండబెట్టిన ఏవైనా సరే మనము మంచిగా బాక్స్లో వేసుకొని నేను చూపించినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అవి ఎన్నాళ్ళైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే వాటితో పాటు నేను మెత్తళ్ళైనా, అలాగే ఎండ్రొయ్యలైనా, సావుడాయిలు అంటారు కదా, ఇలాగైనా ఏవైనా సరే, ఎండు చేపలు, ఎండు గొరకలు ఏవైనా సరే నేను అలాగా విడివిడిగా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. సో ఇది వాడుకునేటప్పుడు ఏంటంటే, అవి ఎండబెట్టి ఉంటాయి కదండి, చాలా గట్టిగా ఉంటాయి. అలాగని వాటికి స్మెల్ అది కూడా వస్తుంది. ఉప్పు చేపలు అంటే కంపల్సరీ స్మెల్ ఉంటుందండి, స్మెల్ ఉండకుండా అయితే ఉండదు. సో వాటిని శుభ్రం చేయాలి అంటే వేడి నీళ్ళతోనే మనం కడుక్కోవాలన్నమాట. వేడి నీళ్ళతో కడిగితే అవి కాస్త సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే ఉప్పు కూడా చాలా వరకు తగ్గుతుందండి. అప్పుడు మనము ఉప్పు వేసుకునేటప్పుడు గ్రేవీకి కాస్త సరిపడా ఉప్పు మనం వేసుకోవచ్చు. లేదంటే ముక్క బాగా ఉప్పుగా ఉంటుంది, గ్రేవీ ఏమో చప్పగా ఉంటుంది. అలాగ అసలు తినలేం కదండి. అందుకనే మనం కడుక్కునేటప్పుడే ముందు జాగ్రత్తగా చక్కగా వేడి నీళ్ళు పెట్టుకొని కడుక్కోవాలన్నమాట. ఇంకా ఇదైతే వైట్ రైస్ అండి. మేమిద్దరమే కదా, అందుకే రైస్ కుక్కర్ వాడట్లేదు. చిన్న గిన్నెలోని మామూలుగా నేను వండేస్తున్నాను అనమాట. రైస్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే నేను కడిగి పెట్టేస్తానండి. ఎప్పుడైనా సరే నేను బియ్యము డైరెక్ట్గా నేను పొయ్యి మీద పెట్టనండి. వాటిని కడిగి నానబెడతానమాట. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి నానబెట్టేస్తాను. కుక్కర్లో అయినా అంతేనండి, నానబెట్టేస్తాను. ఆ తర్వాత ఒక 2 hours-కో 2.5 hours-కో అప్పుడు ఆన్ చేస్తాను కుక్కరు. నేను మీకు చెప్పా కదా, కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానని ఆ టైంకి తెలిసిపోతుందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను కదండి. కర్రీకి కూడా నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుంటే ఇంకా అటు ఇటు వెళ్ళకుండా చక్కగా వంట దగ్గరుండి చేసుకోవచ్చని అన్నీ దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడకబెట్టేశాను. ఫిష్ మరి ఇందాక హాట్ వాటర్ వేసి పక్కన పెట్టా కదండి, వాటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయిపోయినప్పుడు ఇలాగా చాకుతోని ఈ పైన ఏదన్నా ఉంటే కనుక క్లీన్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఏదన్నా ఇటుక రాయి కానీ, ఏదన్నా రాయి నాపరాయి కానీ ఏదన్నా ఉంటే దాని మీద పెట్టి కూడా శుభ్రంగా చేత్తో కడుక్కోవచ్చు అనమాట. ఈ చాకు అయితే మనకి ఎక్కువ, అంటే మా ఇంట్లో చాకు ఎక్కువ, ఇది ఎక్కువ పొదును లేదండి, పింక్ కలర్ది. ఇలాంటి వాటి కోసమే నేను ఏదన్నా వాడతాను అనమాట. అంటే అల్లము చెక్కు తీయడానికి వాటికి కొద్దిగా ఇలాంటి చాకు పొదును తక్కువైపోయింది, దీన్ని వాడేస్తూ ఉంటాను అనమాట నేను. లేదంటే మీరు ఏదన్నా స్పూన్తో కూడా మీరు ఇలా చేసుకున్న అవి కొంచెం నీట్గా వచ్చేస్తాయండి. శుభ్రంగా అయితే అన్నీ కూడా బాగా కడుక్కోవాలన్నమాట. చక్కగా ఎలాంటి నీసువాసన లేకుండా. ఉప్పు చేపలకే మెయిన్ ఎక్కువ నీసువాసన ఉంటుందండి. అది బాగా జాగ్రత్తగా ఉండాల్సిన కూర, కానీ ఎలా వండినా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.
తినేవాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదండి. ఇంకా బాగా అలవాటు ఉన్నవాళ్ళైతే అసలు మీరు వాసనే ఉండండి, కూర ఎలాగన్నా ఉండండి, ఏం వేయండి, ఏం వేయకపోండి, ఆ స్మెల్ ఉంటుంది చూసారా, దానికే తినేస్తారండి చాలామంది. మా ఇంట్లో చాలామంది ఉప్పు చేపల ప్రియులు ఉన్నారండి. మా అమ్మ వాళ్ళు కానీ, మా అమ్మమ్మ కానీ, మా పిన్ని వాళ్ళు కానీ చాలా చాలా ఇష్టం. మా అక్క చెల్లెళ్ళకి కూడా చాలా ఇష్టం అండి ఉప్పు చేపల కర్రీసు. మా వారు ఎక్కువగా ఇష్టపడరు, మా వారు ఎక్కువగా తినరు. అంటే స్మెల్ ఎక్కువది వచ్చేవైతే కనుక ఎక్కువ తినరండి. మామూలుగా ఎండు రొయ్యలు ఇలాంటివి అయితే కనుక తినేస్తారు. నేనైతే శుభ్రంగా అన్నీ కడుక్కున్నాను. ఇప్పుడు నా చేయి కూడా కడుక్కోవాలి, ఎందుకంటే మళ్ళీ నా చేతులు స్మెల్ వస్తూ ఉంటాయి. మళ్ళీ నా ఏదన్నా ఏ నాప్కిన్ ఏదైనా పట్టుకున్నా ఆ నాప్కిన్ కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అది మన ఉప్పు చేపలు కూడా శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు నేను మూకుడు పెట్టకుండా పాన్ పెట్టానేంటి అనుకుంటున్నారేమో. నేను వండేదైతే మూకుడులోనేనండి. అయితే ఇందాక గుడ్లు ఉడకబెట్టుకున్నా కదా, ఆ గుడ్లు ప్లస్ ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఎండు చేపలు రెండు కూడా ఫస్ట్ కూర వేసే ముందు చక్కగా ఆయిల్లోని ఫ్రై చేసుకుంటేనండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని నేను ఈ పాన్లో అయితే నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసానండి. ఈ ఆయిల్లోని కొద్దిగా పసుపు వేసి ఫస్ట్ అయితే గుడ్లు ఫ్రై చేసి తీసుకుంటాను. ఆ తర్వాత కొరమేను రెక్కలు కూడా నేను ఫ్రై చేసి తీసుకుంటాను. ఆ ఆయిల్ అయితే వేస్ట్ అవుతుందని అనుకోకండి. నేను అదే ఆయిల్ తోటి కర్రీ కూడా వండేస్తానమాట. సో ఆయిల్ అయితే ఏమీ వేస్ట్ అవ్వదండి. అందుకే కాస్త నేను ఈ ఫ్రైకి కర్రీకి రెండింటికి సరిపడలాగానే కొద్దిగా ఆయిల్ ఎక్కువైతే తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాను, ఏం ప్రాబ్లం లేదండి. అదే ఆయిల్తో మనం కర్రీ కూడా వండేసుకోవచ్చు. స్మెల్ అది వస్తుంది అనుకుంటారేమో, అసలు ఎలాంటి స్మెల్ కూడా రాదండి. ఆల్రెడీ నేను చాలా శుభ్రంగా కడిగేసాను అనమాట. సో మనకు అసలు ఎలాంటి స్మెల్ ఉండదు. ఎగ్స్ అయితే మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండానండి, కాస్త సాఫ్ట్నెస్ ఉండేలాగానే నేను తీసేసాను అనమాట. ఎందుకంటే నేను ఈ కర్రీ మా అమ్మమ్మకి పంపిద్దాం అనుకుంటున్నాను. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే ఆవిడ తినగలరో లేదో, అంటే కొంచెం పళ్ళు అవి కూడా ఉండవు కదండి పెద్దవాళ్ళకి. సో అందుకని తినడానికి ఇబ్బంది పడతారు. అందుకని నేను ఎక్కువ ఫ్రై చేయట్లేదండి, తక్కువగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఎగ్స్ తీసేసిన తర్వాత కొరమేను రెక్కలు కూడా వేశానండి. ఇది చేప అయితే కొరమేనే, మరి కొరమేను రెక్కలన్న పేరు ఎలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు. నేను మా పూర్వం కాడి నుంచి అందరూ అంటే ఇదే పదాన్ని వాడతారనమాట. అందుకే నేను కూడా వీడియోస్లోని అదే చెప్తున్నాను. చేప అయితే కొరమేను చేప అండి. అది ఎండబెడతారు కదా, ఎండబెట్టి కొరమేను ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇంకా దాన్నే కొరమేను రెక్కలు అంటారనమాట. ఇప్పుడైతే మనకి ఫిష్ కూడా చక్కగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా ఆ పీసెస్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసేస్తున్నాను. ఈ నాన్ స్టిక్ పాత్రలోకైనా కుండల్లోకైనా ఈ చెక్కవి ఎక్కువ మనం వాడతామండి. ఎందుకంటే గీతలు అవి పడకుండా బర్ర బర్రమని సౌండ్ రాకుండా కూడా ఉంటాయి. కాకపోతే ఏవైనా తీసేటప్పుడు కర్రీ తీయాలన్నా ఏదైనా తీయాలన్నా ఈ చెక్క గరిటెలతో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. మామూలుగా మన స్టీల్ గరిటెలు కానీ స్పూన్లు కానీ అయితే ఈజీగా తీసేయచ్చు. దీంట్లో కాస్త ఇబ్బందే మనకి. ఇప్పుడైతే రెండు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా కర్రీలోకి డైరెక్ట్గా మనం దూసుకెళ్ళిపోదామన్నమాట. మట్టి పాత్ర అయితే నేను పెట్టుకున్నానండి. నేను చెప్పినట్టుగా ఇందాక ఆయిల్ మిగిలిపోయింది కదా, ఆ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది. మళ్ళీ ఇది వేడయ్యే వరకు మనం అయితే టైము తీసుకోకూడదు. అందులో మట్టి పాత్రలో వేసిన ఫస్ట్ నూనె అండి ఎప్పుడు ఎక్కువగా అయితే వేడి అవ్వకూడదండి. అది లైట్గా వేడైన వెంటనే మనము ఉల్లిపాయలు కానీ కరివేపాకు కానీ ఏమన్నా వేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా వేడైతే అది పగిలిపోయే అవకాశం ఉంటుందండి. సో మట్టి పాత్ర మనం కొనుక్కునగానే సరిపోదు, దాన్ని ఒక పద్ధతిగా వాడుకోవడంలో కూడా ఉంటుందన్నమాట. అది నేను కూడా పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ బట్టి నేను అవి తెలుసుకొని నేను ప్రస్తుతానికైతే వాడుతున్నానండి. అందుకే మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మీరు కొనుక్కొని వాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మరీ ఎక్కువ వేడయ్యే వరకు ఆయిల్ అందులో వేసి అలా వదిలేయకండి. ఆయిల్ వేయగానే లైట్గా వేడైతే చాలండి, వెంటనే ఉల్లిపాయలు వేసేయండి. ఆ ఆయిల్తో పాటే ఉల్లిపాయలు వేడెక్కి అవే మగ్గిపోతాయి అన్నమాట. సో మనకు ప్రాబ్లం ఏమీ లేదు.
నేనైతే ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తొందరగా వేగడానికి మనకి ఎప్పుడూ తెలిసిన ట్రిక్కే కాబట్టి ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఉల్లిపాయలు మగ్గడానికి అలాగో టైం పడుతుంది కదా, కాస్త మనము వెయిట్ చేద్దాము. ఉల్లిపాయలు కలరు చేంజ్ అయినాయి కదండి, చూసారా, కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడైతే నేను ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. చాలా చిన్న స్పూన్ పెట్టుకుంటాను అనమాట నేను అల్లం వెల్లుల్లికి, అందుకని 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీరు నార్మల్ స్పూన్తో వాడేవాళ్ళు ఎవరైనా సరే ఒక హాఫ్ స్పూన్ కానీ లేదా 3/4 స్పూన్ కానీ అయితే వేసుకోండి, క్వాంటిటీని బట్టి, కర్రీ క్వాంటిటీని బట్టి. నాది చాలా చాలా చిన్న స్పూన్ అండి. అది ఐస్ క్రీమ్కి ఒకసారి ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటే దాంతోపాటు కొన్ని స్పూన్స్ ఇచ్చారనమాట, చాలా చిన్న స్పూన్స్, అవి తినేవి. సో అవి ఏంటంటే ఇలాగ చిన్న చిన్న డబ్బాల్లోకి వాడుకోవడానికి ఉపయోగపడతాయని నేను అవి దాస్తూ ఉంటాను. అది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను అనమాట. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మనకి కాస్త అల్లం వెల్లుల్లి వేగడానికి టైం పడుతుంది కదా, కాస్త మనము వెయిట్ చేద్దాము. ఈలోపు అన్నం కూడా అయిపోవచ్చిందండి నాకు పొయ్యి మీద. దాదాపు ఇంకొక 10 మినిట్స్ ఉంటే అన్నం కూడా అయిపోతుంది అనమాట. అయితే అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక కట్ చేసుకున్న టమాటాలు కూడా అయితే ఇందులోని యాడ్ చేసుకున్నానండి. టమాటాలు వేయగానే నేనైతే కొద్దిగా పసుపు వేసేస్తానండి. పసుపు వేసేసి మూత పెట్టేస్తాను అనమాట. ఇంకా అవి చక్కగా బాగా మగ్గిపోతాయి. టమాటాలు కూడా కాస్త మగ్గిపోయినాయండి. అంటే మరీ ఫుల్గా బాయిల్ అయితే అవ్వలేదు, కానీ కాస్త మెత్తబడిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నేను ఇందులోని కారం అయితే యాడ్ చేస్తున్నానండి. కారం వేసుకొని కాస్త మొత్తం కారం అంతా కూడా కలిసేలాగా గరిటెతో తిప్పేసుకొని ఇప్పుడు మనం ఇందులో డైరెక్ట్గా వాటర్ అయితే పోసేసుకుందామండి. అంటే మనకి ఎంత క్వాంటిటీకి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కూడా మునిగిపోయేలాగా మనం చక్కగా వాటర్ అయితే వేసుకుందాం మన గ్రేవీకి సరిపడా. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అలాగే ఫిష్ పీసెస్ కూడాను, ఆ రెండు కూడా అంటే ఉప్పు చేపలు అలాగే కోడిగుడ్లు కూడా మనం ఇప్పుడు ఇందులోని యాడ్ చేసుకుంటామన్నమాట. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఈ కర్రీ దగ్గర పడే వరకు కూడా ఉంటే సరిపోతుందండి. ఇంకా ఇందులో ఎటువంటి ప్రత్యేకమైన మసాలాలు అవి వేయట్లేదు. గరం మసాలా అయితే వేస్తానండి, అది హోమ్ మేడ్ గరం మసాలా. కూర కాస్త దగ్గర పడిన తర్వాత వేసుకుంటే అది మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంటే కట్టేసి ఒక 10 మినిట్స్ ముందు గనక గరం మసాలాను అలాగే కొత్తిమీర కూడా ఆ టైంలో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ లోపైతే ఈ గ్రేవీలోని ఈ కోడిగుడ్లును ఈ చేపలు కూడా మంచిగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి.
కూర చక్కగా బాగా దగ్గరికి వచ్చేసిందండి. నేనైతే గరం మసాలా వేశాను కానీ అది వీడియో అప్పుడు ఆన్ అవ్వక నేను అది చూసుకోలేదు. అది రికార్డ్ అయింది అనుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదు. హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర వేసే టైంకి చూసుకున్నాను అది రికార్డ్ అవ్వట్లేదని. అందుకని కొత్తిమీర వేయడం మాత్రం ఇందులో కనిపిస్తుంది. కర్రీ అయితే చక్కగా బాగా ఉడికిపోయిందండి. చేప ముక్కలు కూడా మీకు కనిపించట్లేదు కదా, మామూలుగా అది పెద్ద ముక్కలు కాదు కదండి. మామూలుగా మనం పచ్చి చేప వండుకుంటే ఓవల్ షేప్లో రౌండ్ షేప్లో మనకి ముక్కలు కనబడతాయి కాబట్టి ఇవైతే చిన్న చిన్న ముక్కలు కదా, గ్రేవీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను బయటకు తీసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కనుక నేను మా అమ్మమ్మ గారికి పెడతాను అని చెప్పాను కదండి బాక్స్లోని. సో అందుకని ఆవిడ కోసం అని చెప్పేసి నేను కొద్దిగా కూర అంటే ఎగ్గును అలాగే 3 పీసెస్ అయితే ఫిష్ అయితే పెట్టానండి. ఎందుకంటే నేను కూడా ఒక్కదాన్నే కదా ఇంట్లో, మా అబ్బాయి తినడు కదా. సో అందుకని బాక్స్లో అయితే పెట్టేశాను ప్రస్తుతం. ఇప్పుడు మా అబ్బాయిని వెళ్ళి ఇచ్చి రమ్మంటాను కర్రీ. అలాగే నేను కూడా టైము ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుందండి. సో నేను కూడా ఇప్పుడు ఇంకా భోజనం అయితే ఎర్లీగా చేసేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్య. సో 12:30 అయింది కాబట్టి నేను కూడాను అన్నం పెట్టేసుకున్నాను. కూర అయితే మీకు నేను ముక్క చూపిద్దాం అనుకుంటున్నా కానీ అది బాగా వేడిగా ఉందండి, కాలిపోతుంది చెయ్యి. ఈ చేప ముక్క ఎలా ఉంటుందంటేనండి, మామూలుగా మనకి పచ్చి చేపలాగా సాఫ్ట్గా అయితే ఉండదండి. ఇది ఎండబెట్టిన చేప కాబట్టి పైనేమో మంచిగా క్రిస్పీగా ఉంటుంది. కానీ మనం వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి లోపల మరీ అంత సాఫ్ట్గా కాకపోయినా కాస్త మెత్తగానే ఉంటుందండి. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా తయారు చేసుకున్నారా లేదా అనేది కూడా మాకు చెప్పండి, కామెంట్స్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఈ మట్టి కుండల్లోని నేను వంట స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, వీడియో బాగానే ఉంటుందా లేదా, మీరు ఎలాంటి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్తూ ఉండండి. నాకు కామెంట్స్ వస్తే కనుక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.